హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోల్డ్. ఫ్రెండ్స్, ఏపీ జిల్లాల వారీగా, సబ్జెక్టు వారీగా, కేటగిరీ వారీగా, కమ్యూనిటీ వైజ్గా, సబ్జెక్టు వైజ్గా మీ జిల్లాలో, మీ కమ్యూనిటీలో, మీ యొక్క సబ్జెక్టులో ఎంతమంది అప్లై చేశారు, మీకు ఎంత కాంపిటీషన్ ఉంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు కర్నూలు జిల్లా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కర్నూలు జిల్లా డిస్కస్ చేయాలి. కర్నూలు జిల్లా చూడబోతున్నాం. కర్నూలు జిల్లాకు సంబంధించి సబ్జెక్టు వైజ్గా, కేటగిరీ వైజ్గా మీ కమ్యూనిటీలో ఎంతమంది పోటీలో ఉన్నారు, ఎన్ని అప్లికేషన్లు మీ సబ్జెక్ట్కి మీ కమ్యూనిటీలో పెట్టారు, అది అంతా మనం చూడబోతున్నాం. ఇప్పుడు కర్నూలు జిల్లాకి సంబంధించి మొత్తం ఖాళీ వివరాలు ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది కర్నూలు జిల్లా. ఇక్కడ చూడొచ్చు మీరు. రైట్, కర్నూలు జిల్లా డిఎస్సికి సంబంధించి మొత్తం టోటల్ అప్లికేషన్స్ సబ్జెక్ట్ వైజ్, టోటల్ అప్లికేషన్స్ సబ్జెక్ట్ వైజ్, అలాగే కమ్యూనిటీ వైజ్ కూడా కమ్యూనిటీ వైజు టోటల్ అప్లికేషన్స్ మీరు ఇక్కడ డిస్కస్ చేయబోతాం అన్నమాట. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూడంండి, మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది, నంబర్ ఆఫ్ టోటల్ అప్లికేషన్స్ 73,605 అప్లికేషన్లు వచ్చినాయంట. 73,605 అప్లికేషన్లు మొత్తం మీద వీళ్ళు 39,997 మంది అప్లై చేశారు. 39,997 మంది క్యాండిడేట్స్ 73,605 అప్లికేషన్లు. మరి స్టేట్ వైడ్గా చూసుకున్నప్పుడు టాప్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇక్కడి నుంచి రావడం జరిగింది. ఇక ఇందులో చూడండి, ఓసీ క్యాండిడేట్స్ 2,540 మంది అప్లై చేశారు. బీసీఏ వాళ్ళు 6,192 మంది, బీసీబీ వాళ్ళు 6,086 మంది, బీసీసీ వాళ్ళు 458 మంది, బీసీడీ వాళ్ళు 3,415 మంది, బీసీ వాళ్ళు 4,591 మంది, ఎస్సీ గ్రూప్ 1లో కేవలం 4, ఎస్సీ గ్రూప్ 2లో 9,481 మంది, ఎస్సీ గ్రూప్ 3 5,190, అలాగే ఎస్టీ వాళ్ళు 2,040, ఈడబ్ల్యూఎస్ 1,476 మంది, 83 మంది, విహెచ్ 63, విహెచ్హెచ్, ఓహెచ్ 988, ఎంఐ 4. ఈ పోస్టులు మనకి ఇక్కడ కనిపించట్లా. ఎందుకు కనిపించట్లేదు? వేరే చోట అప్లై చేశారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, పీజీటీ ఇక్కడ మేనేజ్మెంట్లో కాకుండా గురుకులాలు, తర్వాత వేరే మనకి ఆశ్రమ పాఠశాలలు, తర్వాత పీజీటీ, టీజీటీ పోస్టులు, ప్రిన్సిపల్ ఇట్లాంటివి ఉన్నాయి. వాటిలో అప్లై చేయడం వల్ల ఈ నెంబర్ మనకు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అవి ఇక్కడ ఉండవు. ఇక్కడ పోస్టులు ఉంటాయి, లేకపోతే ఉండవాలి. వాళ్ళ అప్లికేషన్లో వాళ్ళ నెంబర్లు ఇక్కడ ఉండవు, కాబట్టి అవి మ్యాచ్ కావు ఇక్కడ. సరే, ఇక్కడ చూడు. నెక్స్ట్ కర్నూలు జిల్లాకి సంబంధించి మీ జిల్లాలో మీ సబ్జెక్ట్ ఏదైతే అది ఎస్జిటి అయితే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సోషల్ అయితే సోషల్, మీ కమ్యూనిటీలో మీది ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఏదైతే అది అందులో ఎంతమంది అప్లై చేశారు, ఎంత పోటీ ఉంది అనేది చూస్తాం. ఇక్కడ చూడండి, ఎస్జిటి పోస్టులు చూద్దాం. ఎస్జిటి ఓపెన్ కేటగిరీలో, ఎస్జిటి పోస్ట్కి ఓపెన్ కేటగిరీలో అంటే ఓసీ క్యాండిడేట్స్ 578 మంది అప్లై చేశారు. ఓసీ క్యాండిడేట్స్ 578 మంది ఎస్జిటి పోస్ట్కి కర్నూలు జిల్లాలో అప్లై చేశారు, ఓసీ క్యాండిడేట్స్. ఇక బీసీఏ వాళ్ళు ఈ ఎస్జిటి పోస్టులకి ఎంతమంది అంటే 875 మంది అప్లై చేశారు. ఎస్జిటి పోస్ట్కి బీసీఏ వాళ్ళు 875 మంది. ఇక బీసీబీ వాళ్ళు 721 మంది అప్లై చేశారు ఎస్జిటి పోస్ట్కి. ఇక బీసీసీ వాళ్ళు 110 మంది అప్లై చేశారు ఈ ఎస్జిటి పోస్ట్కి. ఇక బీసీడీ వాళ్ళు 542 మంది, బీసీఈ వాళ్ళు 687 మంది అప్లై చేశారు ఇది ఎస్జిటి పోస్ట్కి. ఇక ఎస్సీ గ్రూప్ 1లో కేవలం ఒక్క మనిషి అప్లై చేశాడు. ఎస్సీ గ్రూప్ 2 1832 మంది, ఎస్సీ గ్రూప్ 3 1083 మంది, ఎస్టీ వాళ్ళు 366 మంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 19 మంది అప్లై చేశారు. సారీ 19 కాదు, 197 మంది, 197 మంది అప్లై చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది ఎస్జిటికి సంబంధించి కేటగిరీ వైజ్గా అప్లికేషన్స్ అప్లై చేసిన క్యాండిడేట్స్ వివరాలు. ఇకపోతే ఎస్జిటి ఉర్దూ, ఎస్జిటి తెలుగు, ఇది ఎస్జిటి ఉర్దూ. ఈ ఎస్జిటి ఉర్దూలో 119 మంది ఓపెన్ క్యాండిడేట్స్ అప్లై చేశారు. ఓపెన్ క్యాండిడేట్స్ 119 మంది అప్లై చేశారు. బీసీఏ క్యాండిడేట్స్ 124 మంది అప్లై చేశారు. 124 మంది అప్లై చేశారు బీసీఏ క్యాండిడేట్స్ ఎస్జిటి ఉర్దూ పోస్టులకి. బీసీబీ క్యాండిడేట్స్ 124 మంది, బీసీసీ వాళ్ళు ఎవరు లేరు. బీసీడీ వాళ్ళు 110 మంది అప్లై చేశారు. ఇక బీసీఈ వాళ్ళు 148 మంది అప్లై చేశారు. ఎస్సీ గ్రూప్ 1లో ఓన్లీ 1 క్యాండిడేట్ అప్లై చేశాడు. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 281 మంది అప్లై చేశారు. ఎస్సీ గ్రూప్ 3లో 126 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 90 మంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 84 మంది అప్లై చేశారు. దేనికి? ఎస్జిటి ఉర్దూ పోస్ట్కి. ఓకే, ఇక ఎస్జిటి కన్నడ పోస్ట్కి ఓపెన్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్ 68 మంది,
బీసీఏ క్యాండిడేట్స్ 115 మంది, బీ క్యాండిడేట్స్ 102 మంది, బీసీసీ లేరు, బీసీడీ వాళ్ళు 124 మంది, ఇక బీసీఈ వాళ్ళు 110 మంది, 110 మంది, ఇక ఎస్సీ గ్రూప్ 1లో ఒకళ్ళు, ఎస్సీ గ్రూప్ 2 191, ఎస్సీ గ్రూప్ 3 119, ఎస్టీ 81, ఈడబ్ల్యూఎస్ 75 మంది అప్లై చేశారు. ఏది ఎస్జిటి కన్నడ పోస్ట్కి. ఎస్ఏ తెలుగు పోస్టు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, దీనికి ఓపెన్ కేటగిరీ వాళ్ళు 145 మంది అప్లై చేశారండి. బీసీఏ వాళ్ళు 135 మంది, బీసీసీ వాళ్ళు 150, బీసీబీ వాళ్ళు బీసీఏ వాళ్ళేమో 135 మంది, బీసీబీ వాళ్ళేమో 158 మంది, బీసీసీ వాళ్ళు 45 మంది, బీసీడీ వాళ్ళు 136 మంది, బీసీఈ వాళ్ళు 168 మంది, అంటే 168 మంది అప్లై చేశారు. ఇక ఎస్సీ గ్రూప్ 1లో చెప్పానుగా ఓన్లీ 1 క్యాండిడేటే. మీకు ఒక విషయం చెప్పాలి, ఎస్సీ గ్రూప్ 1లో ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళ అదృష్టవంతులు కంపల్సరీగా వాళ్ళకి ఆ పోస్ట్ వచ్చేది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా దేనికైనా ఒక్కొక్కలే పెట్టారు, కంపల్సరీగా ఒక్కలే పెట్టారన్నమాట. కాబట్టి వాళ్ళకి పోస్ట్ కంపల్సరీగా వస్తుంది. ఈ పోస్టులు లేవంటే ఉన్నాయి, పోస్టులు ఓపెన్ చేసి చూస్తే నిజంగానే పోస్టులు ఉన్నాయి, కానీ అప్లై చేసిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 274 మంది, ఇది ఎస్ఏ తెలుగు పోస్టులకు సంబంధించి 274 మంది ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 147, ఎస్టీ 104, ఈడబ్ల్యూఎస్ 63 మంది అప్లై చేశారు. ఏదికి? ఎస్ఏ తెలుగు పోస్ట్కి. ఇక ఎస్ఏ కన్నడ పోస్ట్ ఉందండి, స్కూల్ అసిస్టెంట్ కన్నడం, 71 మంది ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేశారు, 127 మంది బీసీఏ క్యాండిడేట్స్, బీసీబీ లేరు, బీసీసీ లేరు, బీసీడీ లేరు, బీసీఈ లేరు, ఎస్సీ గ్రూప్ 1 ఏమీ లేరు. ఓన్లీ ఇక్కడ ఓపెన్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్, ఓపెన్ పోస్టులు, అలాగే 127 మంది ఇవన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయి. అలాగే బీసీఏలో కొంతమంది ఉన్నారు, ఎన్నో పోస్టులు ఉన్నాయి, దానికి మొత్తానికి 127 మంది అప్లై చేశారు. నెక్స్ట్ ఎస్ఏ సాంస్క్రిట్ అండి, సాంస్క్రిట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఎస్ఏ సాంస్క్రిట్ ఇది ఒకసారి ఓకే, ఇదిగోండి ఎస్ఏ సాంస్క్రిట్ అనమాట, ఎస్ఏ సాంస్క్రిట్ పోస్టు. ఇవి ఓపెన్ కేటగిరీ వాళ్ళు, వీటికి ఓసీ క్యాండిడేట్స్ 43 మంది అప్లై చేశారు. అంతే, ఇంకెక్కడా లేవు, అన్నీ ఓపెన్లోనే ఉన్నట్టున్నాయి. ఇందులో అందరూ ఉంటారు కాబట్టి ఓపెన్ పోస్టులు ఇవి. నెక్స్ట్ ఎస్ఏ హిందీ అండి, ఎస్ఏ హిందీ 138 మంది ఓపెన్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేశారు ఎస్ఏ హిందీకి. ఇక 148 మంది బీసీఏ వాళ్ళు, బీసీబీ వాళ్ళు 134, బీసీసీ వాళ్ళు 38 మంది, బీసీడీ వాళ్ళు 112 మంది, బీసీఈ వాళ్ళు 121 మంది, 121 మంది బీసీఈ వాళ్ళు ఎస్ఏ హిందీ పోస్ట్కి అప్లై చేశారు. నెక్స్ట్ ఒక ఇద్దరేమో ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు అప్లై చేశారు. ఎస్సీ గ్రూప్ 2లో 287 మంది అప్లై చేశారు. ఎస్సీ గ్రూప్ 3 134 మంది అప్లై చేశారు. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ 95 మంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 58 మంది అప్లై చేశారు. దేనికి? ఎస్ఏ హిందీ పోస్ట్కి. నెక్స్ట్ దీని తర్వాత ఎస్ఏ ఇంగ్లీష్ చూద్దాం. మనం పోస్టులు ఏంటి, ఎంతమంది చేశారు చూద్దాం. ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఎస్ఏ ఇంగ్లీష్కి, కర్నూలు జిల్లా ఎస్ఏ ఇంగ్లీష్కి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 147 మంది అప్లై చేశారు. ఇక బీసీఏ క్యాండిడేట్స్ 219 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఇక్కడ రాస్తాను నేను, ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. ఓకే. నెక్స్ట్ ఎస్ఏ1, అలాగే ఎస్ఏ2, ఎస్సీ3, తర్వాత ఎస్టీ, తర్వాత ఈడబ్ల్యూఎస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ఏ ఇంగ్లీష్ పోస్టుకి 147 మంది ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేశారు. బీసీఏ క్యాండిడేట్స్ 219 మంది, బీసీబీ క్యాండిడేట్స్ 245, బీసీసీ క్యాండిడేట్స్ 52 మంది, బీసీడీ క్యాండిడేట్స్ వచ్చేసి 146 మంది. ఇక బీసీఈ క్యాండిడేట్స్ 203 మంది, 203 మంది అప్లై చేశారు. ఇక ఎస్సీ గ్రూప్ 1 ఒకళ్ళు, ఎస్సీ గ్రూప్ 2 294, ఎస్సీ గ్రూప్ 3 196, అలాగే ఎస్టీ 89, ఈడబ్ల్యూఎస్ 67 మంది అప్లై చేశారు. దేనికి? ఎస్ఏ ఇంగ్లీషు, కర్నూలు జిల్లా. నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, ఎస్ఏ మ్యాథ్స్కి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 142 మంది అప్లై చేశారు. ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్ 142 మంది కర్నూలు జిల్లాలో ఎస్ఏ మ్యాథ్స్కి అప్లై చేశారు. ఇక బీసీఏ క్యాండిడేట్స్ 263 మంది అప్లై చేశారు. బీసీబీ క్యాండిడేట్స్ 264 మంది అప్లై చేశారు. బీసీసీ వాళ్ళు ఎవరు లేరు. బీసీడీ వాళ్ళు 168 మంది, అలాగే బీసీఈ క్యాండిడేట్స్ 215 మంది, 215 మంది అప్లై చేశారు. ఇక ఎస్సీ క్యాండిడేట్స్ ఓన్లీ 1 క్యాండిడేటే. ఇక ఎస్సీ గ్రూప్ 1లో ఓన్లీ ఒక్క వ్యక్తి మాత్రం అప్లై చేశాడు. ఎస్సీ గ్రూప్ 2
291 మంది అప్లై చేశారు. ఎస్సీ గ్రూప్ 3 174 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 78 మంది, ఈడబ్ల్యూఎస్ 69 మంది అప్లై చేశారు. ఇక ఎస్ఏ మ్యాథ్స్ కన్నడ మీడియం అనమాట. ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం చూసాము, ఎస్ఏ మ్యాథ్స్ కన్నడ మీడియం ఇది. దీంట్లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 35 మంది అప్లై చేశారు. ఇక బీసీఏ 127, బీసీబీ 114 మంది, బీసీసీ 18 మంది, బీసీడీ బీసీఈ లేరు. ఇక ఎస్సీ గ్రూప్ 1లో చెప్పుకున్నాం ఒక్కలే. ఎస్సీ గ్రూప్ 2 వచ్చి 130 మంది, ఎస్సీ గ్రూప్ 3లో 124 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 87, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 54 మంది. వీళ్ళు ఎందుకు అప్లై చేశారంటే ఎస్ఏ మ్యాథ్స్ కన్నడ మీడియానికి అప్లై చేశారు. ఇక ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం కూడా ఉంది. ఇక్కడ ఈ ఉర్దూ మీడియానికి 46 మంది అభ్యర్థులు అప్లై చేశారు. అంటే ఓసీ క్యాండిడేట్స్ 46 మంది ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూకి అప్లై చేశారు. ఇక బీసీఏ క్యాండిడేట్స్ లేరు, బీసీబీ క్యాండిడేట్స్ 98 మంది అప్లై చేశారు. బీసీసీ వాళ్ళు 21 మంది, బీసీడీ బీసీఈ లేరు. ఇక ఎస్సీ గ్రూప్ 1లో ఒకే వ్యక్తి ఉన్నాడు. ఇక ఎస్సీ గ్రూప్ 2లో ఎవరు లేరు. ఎస్సీ గ్రూప్ 3 112 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరు లేరు. ఈడబ్ల్యూఎస్లో 57 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ 57. ఇక ఎస్ఏ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పోస్టులు అన్నమాట. ఈ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పోస్టులకి 24 మంది ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేశారు. బీసీఏ వాళ్ళు ఎవరు లేరు. బీసీబీ వాళ్ళు 86 మంది ఉన్నారు. ఇక బీసీసీ బీసీడీ బీసీఈ ఎవరు అప్లై చేయలే. ఇక ఎస్సీ గ్రూప్ 1లో ఒకరు అప్లై చేశారు. ఇక ఎస్సీ గ్రూప్ 2 108 మంది, ఎస్సీ గ్రూప్ 3 లేరు. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ 68 మంది, ఈడబ్ల్యూఎస్లో 63 మంది అప్లై చేశారు. ఇక ఎస్ఏ పిఈ అండి, అంటే ఫిజికల్ ఎడ్యుకేషను. దీనికి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 124 మంది అప్లై చేశారు. బీసీఏ వాళ్ళు 208, బీసీబీ వాళ్ళు 204, బీసీసీ వాళ్ళు 27 మంది, బీసీడీ వాళ్ళు 174 మంది, అలాగే బీసీఈ వాళ్ళు 22 మంది. ఇక ఎస్సీ క్యాండిడేట్స్ ఓన్లీ 1 క్యాండిడేట్ మాత్రమే ఉన్నాడు. ఇక ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు. ఎస్సీ గ్రూప్ 2 267 మంది, ఎస్సీ గ్రూప్ 3 224 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 156 మంది, ఈడబ్ల్యూఎస్ 88 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓకే, ఇది కర్నూలు జిల్లా. మరి మొత్తం ఖాళీలు ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఖాళీలు ఉన్నాయి మొత్తం. రైట్, ఓకే. ఎస్ఏ ఉర్దూ అయిపోయింది. ఎస్ఏ ఉర్దూ పిఈ. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. ఎస్ఏ మ్యాథ్స్ కన్నడ మీడియం ఉంది కదా. ఎస్ఏ మ్యాథ్స్ చూసాం. ఎస్ఏ మ్యాథ్స్ కన్నడ మీడియం, ఇదిగోండి కన్నడ మీడియం 35 మంది. మళ్ళీ ఇక్కడ రాస్తాను. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, మరి ఇది SC1, SC2, SC3, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇట్లా. ఇక ఎస్ఏ మ్యాథ్స్, అలాగే ఎస్ఏ మ్యాథ్స్ చూశారు కదా. ఎస్ఏ మ్యాథ్స్ కన్నడ 35 మంది ఓసీ క్యాండిడేట్స్, 127 మంది బీసీఏ క్యాండిడేట్స్, బీసీబీ క్యాండిడేట్స్ 114, బీసీసీ క్యాండిడేట్స్ 18, బీసీడీ బీసీఈ లేరు. ఎస్సీ గ్రూప్ 1లో ఓన్లీ 1 క్యాండిడేటే ఎక్కడైనా. ఎస్సీ గ్రూప్ 2లో 130, ఎస్సీ గ్రూప్ 3లో 124, 87 మంది ఎస్టీ క్యాండిడేట్స్, 54 మంది 54 మంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఇక ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం. ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం, కన్నడ మీడియం, ఉర్దూ మీడియం. ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియంలో 46 మంది ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక బీసీఏ క్యాండిడేట్స్ 0, బీసీబీ క్యాండిడేట్స్ 98 మంది, బీసీసీ క్యాండిడేట్స్ 21 మంది, బీసీడీ బీసీఈ ఎవరు లేరు. ఓకే, నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్ ఓన్లీ 1 క్యాండిడేట్ అని చెప్పుకున్నాం కదా. ఇక ఇక్కడ అంటే 1 క్యాండిడేట్ ఇక్కడ లేడు మొత్తం మీద. ఇక ఎస్సీ గ్రూప్ 2 0, ఎస్సీ గ్రూప్ 3 112 అంటే 112 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ లేరు. ఈడబ్ల్యూఎస్లో 57 మంది. ఇక ఎస్ఏ ఉర్దూ 24 మంది ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ 24 మంది ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేశారు. ఇక బీసీఏ ఎవరు లేరు, కానీ బీసీబీ క్యాండిడేట్స్ మాత్రం 86 మంది ఉన్నారు. ఇక ఎస్సీ గ్రూప్ 1లో ఒకరు ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 2లో 108 మంది ఉన్నారు. ఎస్సీ గ్రూప్ 3 ఎవరు లేరు. ఎస్టీ క్యాండిడేట్స్ ఒక 68 మంది, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఒక 63 మంది అప్లై చేశారు. ఇక దీని తర్వాత చూడండి. రైట్, ఎస్ఏపిఎస్ అండి, ఫిజికల్ సైన్స్. ఎస్ఏపిఎస్ ఫిజికల్ సైన్స్. ఇందులో ఓపెన్ క్యాండిడేట్స్ 133 మంది అప్లై చేశారు.
ఫిజికల్ సైన్స్కి 133 మంది ఓపెన్ క్యాండిడేట్స్, 201 మంది బీసీఏ క్యాండిడేట్స్. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, SC2, SC3, అదేమో ఎస్టీ, ఇది ఈడబ్ల్యూ. ఇక్కడ చూడండి SAPS 134 మంది ఓసీ క్యాండిడేట్స్, బీసీఏ క్యాండిడేట్స్ 201 మంది, బీసీబీ వాళ్ళు 162, బీసీసీ ఎవరు లేరు, బీసీడీ 203 మంది, బీసీఈ 184 మంది 184. ఎస్సీ క్యాండిడేట్స్ ఎస్సీ గ్రూప్ 1లో ఎవరు లేరు, ఎస్సీ గ్రూప్ 2 ఈ పోస్ట్కి 264 మంది, ఎస్సీ గ్రూప్ 3 148 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 78 మంది, ఈడబ్ల్యూఎస్ 74 మంది. ఇక పిఎస్ కన్నడ మీడియం, ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం కూడా ఉంది. SAPS కన్నడ మీడియంలో ఓపెన్ కేటగిరీ 24 మంది అభ్యర్థులండి అప్లై చేసింది. బీసీఏ వాళ్ళు 134, బీసీబీ వాళ్ళు 58, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఎవరు లేరు. ఎస్సీ గ్రూప్ 1లో ఓన్లీ 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2 114 మంది అప్లై చేశారు. అంటే ఎస్సీ గ్రూప్ 1లో ఒక్కడే అప్లై చేశారు, ఎస్సీ గ్రూప్ 2లో 114 మంది, ఎస్సీ గ్రూప్ 3 ఎవరు లేరు. కానీ ఎస్టీ క్యాండిడేట్స్ 65 మంది, ఈడబ్ల్యూఎస్ 0 ఎవరు అప్లై చేయాల. ఇక ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియం ఇది 145 మంది ఓపెన్ కేటగిరీలో అప్లై చేశారు. బీసీఏ క్యాండిడేట్స్ 189 మంది, బీసీబీ క్యాండిడేట్స్ 127 మంది, ఇక బీసీసీ వాళ్ళు లేరు. కానీ బీసీడీ వాళ్ళు మాత్రం 186 మంది ఉన్నారు. ఇక బీసీఈ 157, బీసీఈ వాళ్ళు 157. ఎస్సీ గ్రూప్ 1లో ఒకళ్ళు ఉన్నారు, ఎస్సీ గ్రూప్ 2లో 268, ఎస్సీ గ్రూప్ 3 168, ఎస్టీ 88, ఈడబ్ల్యూఎస్ 63. ఓకే, నెక్స్ట్ బయాలజీ కన్నడ మీడియం కూడా ఉంది. బయాలజీ తెలుగు మీడియం, కన్నడ మీడియం, బయాలజీ ఉర్దూ మీడియం అన్నీ కూడా 3 మీడియాలు ఉన్నాయి ఇక్కడ. కర్నూలు జిల్లాలో బయాలజీ తెలుగు మీడియం ఉంటుంది, ఒక స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ తెలుగు మీడియం ఉంటే దాని ఉర్దూ మీడియం, కన్నడ మీడియం కూడా ఉన్నాయి. అట్లా మొత్తం 3. బిఎస్ బయాలజీ తెలుగు మీడియం చూసాము, బయాలజీ కన్నడ మీడియం. ఇప్పుడు దీనికి ఓపెన్ క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్ 33 మంది అప్లై చేశారు. బీసీఏ లేరు, బీసీబీలో 68 మంది అప్లై చేశారు, బీసీసీలో 19 మంది, బీసీడీలో 114 మంది అప్లై చేశారు. ఇక బీసీఈ లేరు, ఎస్సీ గ్రూప్ 1కి లేరు. కానీ ఎస్సీ గ్రూప్ 2 128 మంది అప్లై చేశారు. ఇక ఎస్సీ గ్రూప్ 3 91 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 86 మంది, ఈడబ్ల్యూఎస్ 48 మంది. ఇక బిఎస్ ఉర్దూ మీడియం, బయాలజీ ఉర్దూ మీడియం 21 మంది ఓపెన్ క్యాండిడేట్స్ అప్లై చేశారు. ఓసీ క్యాండిడేట్స్ 21 మంది అప్లై చేశారు బిఎస్ ఉర్దూ పోస్టులకి. ఇక బీసీఏ లేరు, బీసీబీలో 129 మంది, బీసీబీలో 129 మంది ఉన్నారు బీసీబీ. ఇక ఎక్కడా లేరు. కానీ ఈడబ్ల్యూఎస్లో 74 మంది ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 74 మంది అప్లై చేశారు. ఇక ఎస్ఏ సోషల్ అండి, ఎస్ఏ సోషల్లో 204 మంది ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేశారండి. ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం ఇది, తర్వాత ఉర్దూ మీడియం ఉంది, కన్నడ మీడియం కూడా ఉంది. ఎస్ఏ సోషల్ తెలుగు మీడియం పోస్టులకి 204 మంది అప్లై చేశారు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు. ఇక బీసీఏ వాళ్ళు 289, బీసీబీ వాళ్ళు 268, బీసీసీ వాళ్ళు 37 మంది, బీసీడీ వాళ్ళు 249 మంది, తర్వాత బీసీఈ వాళ్ళు 248 మంది. ఇక ఎస్సీ గ్రూప్ 1 ఒకడు, ఎస్సీ గ్రూప్ 2లో 271 అప్లికేషన్లు వచ్చినాయి, ఎస్సీ గ్రూప్ 3లో 284 అప్లికేషన్లు, ఎస్టీ క్యాండిడేట్స్ 118 మంది పెట్టారు. మరి ఈడబ్ల్యూఎస్ 96 మంది అప్లై చేశారు. ఇక ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం అండి, ఎస్ఏ సోషల్లో ఉర్దూ మీడియం ఇదిగోండి, ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం అనమాట. ఓకే, ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియం. దీంట్లో మొత్తం అప్లై చేసిన వాళ్ళు చూస్తే 29 మంది ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేశారు. బీసీఏ లేరు, బీసీబీకి 121 మంది, బీసీసీ 28 మంది, బీసీడీ, బీసీఈ ఎవరు లేరు. ఎస్సీ గ్రూప్ 1 కూడా లేరు. కానీ ఎస్సీ గ్రూప్ 2లో 86 మంది, ఎస్సీ గ్రూప్ 3లో 114 మంది, ఎస్టీ క్యాండిడేట్స్ 110, ఈడబ్ల్యూఎస్ 67 మంది అప్లై చేశారు. ఓకే, నెక్స్ట్ సోషల్ కన్నడం అండి. నెక్స్ట్ సోషల్ కన్నడ మీడియం. దీనికి సోషల్ కన్నడ మీడియం ఓపెన్ పోస్టులు 24 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 24 మంది అప్లై చేశారు ఈ కన్నడ పోస్టులకి, సోషల్ కన్నడ పోస్టులకి 24 మంది ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేశారు. ఇంకంతే, ఇంకెక్కడా లేరు, అయిపోయింది.